పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంతకంటే కొంచెం ఒక 5-6 నెలలు వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది. ఏం కనపడ్డది? ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో, పంచుకో, దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో, దోసుకో, పంచుకో, దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడుతూ ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ? కింది స్థాయిలో ఎన్నో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్లో. ఎవరి మధ్యన? జేబు దొంగలో, ఇంటి ముందట ఇళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే పడిపోతే అందులో దోసుకుపోయిన వాళ్ళు కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మనం వరుసగా చూస్తే జూపల్లి కృష్ణారావుతో మొదలైంది. జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ, ఇంకోటి నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది, పైన ఎవరో సూపర్ పవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. చూసినాం మనం. అదేవిధంగా ఈయన మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, చెక్ పోస్టులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి, నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు. ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలే చేసింది. ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి 100 కోట్లు ఇవ్వమని, మళ్ళీ మామాట ఇవ్వమని, చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్ల కూర్చోబెట్టుకొని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ, ఇక ఇంకొక మంత్రి, 2 మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు, అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకపోతున్నాడు, మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి ఫిర్యాదు, బహిరంగంగానే ఆరోపణలు. హిల్ట్ పాలసీలో నాకు లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రే లీక్ ఇచ్చిండని చెప్పి సీఎం ఆఫీస్ నుంచే లీకేజీలు. ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియదు, ఆ జీవో ఫైలే చూడలేదు, నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక్కడంటే ఒక్కడు ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడినవాడు లేడు, 420 హామీల నుంచి పట్టించుకున్నవాడు లేడు. ఎంతో ఆశగా ఎదురు చూసినారు యువకులు, మాకు 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు అని చెప్పి పాపం పోయింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటే మేము ఓటేసినాం కదా అని చెప్పి పాపం మా ఒంటరి మహిళా సోదరిమణులు, మా అవతాతలు
ఇద్దరికి ఇస్తానన్నాడు కదా మా ఇంట్లో అని పాపం. మా వికలాంగ సోదరులు 6,000 ఇస్తానన్నారు కదా అని ఎదురు చూసినారు. పాపం రైతు సోదరుల ఆశకైతే పాపం ఆకాశానికి ఎదురు చూసినట్టుంది. వెనుకటి వర్షాల కొరకు 15,000 ఇస్తానని, బోనస్ ఇస్తానని, 2 లక్షలు ఇస్తానని అన్నీ పోయినాయి. ఆఖరికి ఇలా పాపం వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రభుత్వంలో సేవలు అందించి వాళ్ళ సొమ్ము నెలకు రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులను కూడా రిటైర్ అయ్యి ఇంటికి పోయినాడు ఇవ్వాల్సిన డబ్బులను 2 ఏళ్ళుగా పాపం ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను ఈ రకంగా దోసుకుంటూ పంచుకుంటూ దొంగలు వాళ్ళ ఉసురు తీస్తున్నారు. అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ప్రభుత్వ ఉద్యోగస్తులు మన గొప్ప చెప్తున్నాడు, పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా తేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా. ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు. ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి, ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడిమిద్దంతో అనే భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు. ఆగంతమా ఎక్కువన్నారా పాపం. మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు ఈ రకంగా మీ పంచాయతీలే బయట పెడుతున్నాయి మీ దొంగతనాలన్నీ. మేము చేసిన ఆరోపణలు కాదు ఇందులో ఒక్కటి కూడా. అన్నీ స్వయంగా మీ మంత్రులు మాట్లాడినాయి, మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇలా ఏ ఒక్కటి మాది సొంత కవిత్వాలు కావు. మేమేదో ఆధారం లేకుండా ఆరోపణలు చేసేవి కావు. ఇందులో ప్రతిదీ కూడా నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి. ప్రతిదీ కూడా. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే రెవెన్యూ అవినీతి జరుగుతుంది, మొత్తం భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, మీ పార్టీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో, మొత్తం మంత్రులు దోసుకోవడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దోసుకోవడం తప్ప మాకు ఏం పని లేదు, సావులకు పెళ్ళిలో పోవడం తప్ప అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మా ముఖ్యమంత్రిని అడిగితే రూపాయి ఇస్తలేడు, వరల్డ్ బ్యాంక్ నుంచి మీరన్నా 100 కోట్లు ఇరే అని పాపం ఉత్తరమే రాసిండు. ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం, సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఇంకా ఏందో మాట్లాడుతున్నావు పోయి సిగ్గు లేకుండా ఖమ్మంలో. ఆ కథ కూడా చెప్తా ఇలా నీ మాట్లాడి నీ భాగవతం. ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు, అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు.